అందరికీ అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చాలామంది సంతానం గురించి పరిహారం పంపారు. వాళ్ళందరి పేర్ల మీద అమ్మవారికి ఒడిబియ్యం కట్టాను. అక్కడి నుంచే చూసి దండం పెట్టుకోండి అమ్మ. చాలా సత్యమైన తల్లి. గర్భదోషం ఎటువంటిది ఉన్నా కూడా గర్భదోషాలు పోయి సంతానం కలుగుతుంది. చాలామంది సంతానం ఇచ్చిందని కూడా మెసేజ్ పెట్టారు కదా, వాళ్ళకు కూడా పూజ చేశాను. కృష్ణుని నందు ఉయ్యాల్లో వేశాను. చూపించానండి అమ్మ. చూడండి, 5 రకాల పండ్లు ఇది ఇక్కడల్లా ఉన్నాయి చూడమ్మా. అన్నీ పెట్టి పూజ చేశాను, అంటే సంతానం కోసం అయ్యి. సరేనా? అది చూసి దండం పెట్టుకోండి. చాలా సత్యమైన తల్లి, సంతానం ఖచ్చితంగా ఇస్తుంది అమ్మ. అంకాలమ్మ తల్లి దీవెనలమ్మ. చాలామంది మెసేజ్ చేశారు, అంకాలమ్మ తల్లి మాకు సంతానం ఇచ్చింది అని. మీ ఇచ్చిన వాళ్ళ తల్లి బిడ్డలు క్షేమంగా ఉండాలని చూడండి అమ్మ. కృష్ణుని అమ్మవారిని ఉయ్యాల్లో వేశాను. చూడమ్మా, ఉయ్యాలు కూడా నాకు పంపుతారమ్మ. మీరు అక్కడి నుంచే ఉయ్యాల పంపేవాళ్ళు ఊరైనా సరే అమ్మ, ఖాళీ ఉయ్యాలు పంపకూడదు. ఖాళీగా ఉయ్యాలు కట్టకూడదు కదమ్మా. అమ్మవారు ఖచ్చితంగా ఉండాలా, కృష్ణుడి బొమ్మన్నా ఉండాలా, అమ్మవారి ప్రతిమన్నా ఉండాలి. సరేనమ్మా? నేనే తీసుకొచ్చి పెడతాను కాబట్టి ఎవరైనా ఉయ్యాలు పంపాలనుకుంటే ఉయ్యాల, అమ్మవారి ప్రతిమో లేకపోతే కృష్ణుడి బొమ్మ అయినా పంపించండి అమ్మ. చూడు, తల్లి బిడ్డలు మంచిగా ఉండాలని పూజ చేశాను. చాలా అంటే చాలా మంచిగా ఉంటుంది. అక్కడి నుంచి చూసి దండం పెట్టుకోండి అమ్మ. అందరికి అంకాలమ్మ తల్లి దీవులు ఉంటాయి. చాలామంది చెప్పారు మెసేజ్ సంతానం ఇచ్చిందని.